ఇద్దరూ దేవునిలో ఎంతో నమ్మకంగా ఉండేవారు. బైబిల్ చదవడం, ప్రార్థనలు చేయడం మరియు చర్చి పనుల్లో కూడా ముందుండేవారు. జోసెఫ్, మనం ఎప్పుడూ దేవుని బాటలో నడవాలి. మన జీవిత నిర్ణయాలు ఆయన చేతుల్లోనే ఉండాలి. అవును, కానీ కొన్నిసార్లు మన మనసుకు నచ్చినదే చెయ్యాలి అని అనిపిస్తుంది కదా. నిజమే, కానీ మన ఫ్యూచర్ని దేవుని నిర్ణయానికి వదిలిపెట్టడం ఇంకా మంచిది కదా. విద్యార్థి దశ ముగిసి వీళ్ళిద్దరికీ మంచి కంపెనీల్లో ఉద్యోగాలు వస్తాయి. డేవిడ్ హైదరాబాద్లో, జోసెఫ్ బెంగుళూరులో స్థిరపడతారు. వాళ్ళ గురించి యేసుక్రీస్తు ప్రభువు చాలా సంతోషిస్తారు. ఒకరోజు సాతాను యేసు ప్రభువుని కలిసి వీరిద్దరి జీవితం గురించి చర్చిస్తాడు. ఈ యువకులను బట్టి నువ్వు సంతోషంగా ఉన్నావు, కానీ ప్రభు, త్వరలోనే వాళ్ళు నా ప్రలోభాలకు లోనవుతారు. వారి ఆలోచనలు, కోరికలు లోకం చుట్టూ తిరిగేలా చేస్తాను. నేను వారిని నా దారిలోకి నడిపిస్తాను. మనుషుల హృదయాలను పాడు చేయడం తప్ప నీకు ఏమి తెలుసు సోదకుడా? మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులకునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచము ధరించుకొనుడి అని వాక్యం సెలవిస్తుంది. ఎవరు నీ కుతంత్రాల్లో పడిపోకుండా నన్ను కలిగి ఉంటారో వారు ఎన్నడూ కదల్చబడరు. డేవిడ్ కుటుంబ సహకారంతో ఒక మంచి క్రైస్తవ యువతిని పెళ్లి చేసుకునేందుకు నిర్ణయం తీసుకుంటాడు. అయితే జోసెఫ్ మాత్రం ప్రేమలో పడతాడు. తన మనసుకు నచ్చిన అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని అనుకుంటాడు. ఒకరోజు చర్చిలో పాస్టర్ జోసెఫ్ను పిలిచి ఈ విధంగా మాట్లాడతారు. జోసెఫ్, వివాహం దేవుని ఆశీర్వాదం. మన విశ్వాసాన్ని పంచుకునే జీవిత భాగస్వామి ఎంత ముఖ్యమో తెలుసా? పాస్టర్ గారు, ప్రేమకి మతానికి సంబంధం ఏముంది? మనం మనసుల్ని చూసుకోవాలి. అప్పుడే జోసెఫ్ మనసులో సాతాను ఈ విధంగా ఆలోచన పెడుతుంది. జోసెఫ్, నీ మనసు చెప్పిందే విను. నీకు నచ్చిన అమ్మాయిని ప్రేమించు. నీకు ఏం కావాలో నువ్వే నిర్ణయించుకో. జోసెఫ్, నా మాట విను. నీకు మంచి చెయ్యాలనే నా ఆలోచన. బైబిల్ చెప్తుంది, మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకుడి. నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యము? వెలుగునకు చీకటితో ఏమి పొత్తు? కానీ జోసెఫ్ యేసయ్య మాటలను పట్టించుకోలేదు.